హలో అండి, వెల్కమ్ టు రాధా పరివారం. రేపు నైట్ షో కదండి, అందుకే ముందుగానే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. హాయ్ అండి, వినాయక చవితికి అన్నీ తీసుకొచ్చారు మా వారు వెళ్ళి, పాలు వెళ్ళి కొత్తగా తీసుకొచ్చారు. పాతది ఎన్నో సంవత్సరాలు బట్టి వాడుతున్నాను, అదే కడిగి వాడుతున్నాను 4 years బట్టి. నాకే రిస్క్ అనిపించి కొత్తది కొన్నానండి. ఇది బాగుంది, చాలా చవకగా వచ్చింది. చూడటానికి చాలా పెద్దగా ఉంది కానీ 100 రూపీస్ చెప్పాడు, 50 రూపీస్ కొన్నాను. అది చాలా బాగుంది, బాగా వచ్చింది. మాకు మిగతావి ఎప్పుడు దొరికిన మేము లాస్ట్ ఇయర్ కొడుకు నేను 20 రూపీస్ కొన్నాను, ఈసారి మాత్రం 40 రూపీస్ వచ్చిందండి. ఈ గొడుగు నాకైతే నచ్చింది, మెరూన్ బ్లూ కలరు చాలా బాగుంది, బాగా వచ్చింది. కొంచెం పెద్దది తీసుకున్నాను. నెక్స్ట్ ముందుగానే తెచ్చుకున్నానండి పత్రి. ఇది వచ్చిన 10 రూపీస్ పెడితే అసలు మా చిన్నతనంలో అయితే మా వాళ్ళందరూ మమ్మల్ని, మేము 5 సిస్టర్స్ అన్నమాట, మేము 5 కలిపి బయటకు వెళ్ళి అన్నీ పోసుకుని తెచ్చుకున్నాం. ఇప్పుడైతే అన్నీ కొనుక్కోవడం అది దొరికితే 10 రూపీస్లో వచ్చింది. ఇప్పుడు 40 రూపీస్ 50 రూపీస్ అండి. ఇది ఓన్లీ 50 రూపీస్ పత్రికలు. అన్ని పత్రికలు కలిపి కట్టించాను. ప్రత్యేకంగా చూసి తులసి, తర్వాత ఉసిరి, తర్వాత గరికి అన్నీ ఇచ్చాడండి మామిడి. నాకు తెలిసిన మటుకు కొన్ని తీసుకొచ్చాను. తర్వాత కొబ్బరికాయలు, మేము 6 ఉన్నామండి, 6 కొబ్బరికాయలు తీసుకొచ్చాను. నెక్స్ట్ అది ముందుగా ముందు చదువుకుంటే అన్ని నెక్స్ట్ డేకి చాలా తొందరగా మనం నైవేద్యాలు అన్నీ పెట్టుకోవాలి కదండి. అందుకని ముందుగా అన్నీ చదువుకుందామని చెప్పేసి ముందుగా అన్నీ రెడీ చేసుకుని పెడితే ఇదేమో గరికి విడిగా కొనుక్కున్నానండి, 10 రూపీస్. ఈ పత్రిక కాకుండా విడిగా గరికి తీసుకున్నాను. వినాయకుడికి గరికతో పూజ చేస్తే మంచిది కదా అని పత్రికతో పాటు ఈ గరికి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ మొక్కజొన్న పొత్తులు తీసుకున్నానండి, ఒక 6 తీసుకున్నాను. 6 అర డజన్లు కలిపి 70 రూపీస్కి ఇచ్చాడు. అర డజన్లు మంచాలకి చెరుగ్గడ, చట్టాలకి రగడ.
పెడతాను.